యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటోన్న భారతీయ నర్సు నిమిషప్రియ కేసు మళ్లీ మలుపు తిరిగింది. ఆమె మరణశిక్షను రద్దు చేశారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. అవన్నీ అవాస్తవాలని, నిమిషప్రియ మరణశిక్ష రద్దు కాలేదని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. నిమిషప్రియ మరణశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారంటూ భారత్ గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సూఫీ ముఖ్య పండితుడైన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. ఆ బృందం యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపిందని, చర్చలు ఫలించడంతో మరణశిక్ష రద్దుకు అధికారులు అంగీకరించారని ముఫ్తీ కార్యాలయం తెలిపింది. ఇక ఈ క్రమంలోనే భారత విదేశాంగ శాఖ వర్గాలు దీనిపై స్పందించాయి. నిమిషప్రియ కేసులో కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం అవాస్తవమని వెల్లడించాయి. దీనిపై తమకు యెమెన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని స్పష్టం చేసింది.